హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏందబ్బా పిఠాపురంలో ఏం జరుగుతుందో మాకైతే అసలు అర్థమై సావడం లేదు. మొన్న ఒక టీడీపీ నాయకుడు చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేస్తే దాని మీద మాట్లాడలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైపోతున్నారో, ఎక్కడుంటున్నారో, ఏమేమి పీకుతున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్యా. ఎందుకంటే పిఠాపురంలో వర్మ గారి హవా ఆ రేంజ్లో రెచ్చిపోతుంది కదా. మరి ఇటు టీడీపీ నాయకుడు వర్మ సింగిల్ మ్యాన్ షో చూపిస్తున్నాడు పిఠాపురంలో. అక్కడికి అప్పుడప్పుడు విజిటింగ్ గెస్ట్గా వెళ్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళిన ప్రతిసారి నేను పిఠాపురంలో ఉన్నాను, నేను పిఠాపురంకి వచ్చాను, నేను పిఠాపురం వాసిని అంటూ ఆయన ఉనికిని కాపాడుకోవడానికి అక్కడ ఒక డైలాగ్ వేసి వస్తూ ఉంటాడు. గతంలో మన హోమ్ మినిస్టర్ పైన వేసాడు డైలాగు, దిగిపో నువ్వు, నేను ఇక్కడ ఉన్నాను, నీకు చేతకపోతే దిగిపో, ప్రజలు నన్ను నానా బూతులు తిడుతున్నారు, అమ్మనా బూతులు తిడుతున్నారు, ఏంది ఈ బతుకు మాకు అని. అప్పుడు అమ్మో పిఠాపురంలో ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు పిఠాపురంలో ఏదో హాస్పిటల్ కట్టిస్తా అన్నారంట పవన్ కళ్యాణ్ గారు. మంచిది సార్, మీరు హాస్పిటల్ కట్టిస్తే అద్భుతం. హాస్పిటల్ కట్టించడం కోసం అందరిని పిలిచి ఒక ఇనాగరేషన్ ఫంక్షన్లా చేస్తూ ఉన్నారు. ఆ ఫంక్షన్లో వర్మ గారు వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనిపించలే. సో ఏం చేశారు, తొక్క ఎప్పుడు పడితే అప్పుడు రావట్లేదు, ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు ఈ వ్యక్తి ఫోటో మనకెందుకని పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయలేదు. అది పెద్ద తప్ప, ఫోటో వేయలేదు, అది రూలా? ఎమ్మెల్యే అయితే అరే అక్కడెక్కడో నాకు తెలిసి భయ్యా రూమ్ ఎక్కడో ఇల్లు ఏదో కొనుక్కుంటాను అనేసి ఏదో హడావుడి చేశాడే పవన్ కళ్యాణ్. కొన్నాడంటారా? పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురం నుంచే పాలన సాగిస్తాను, పిఠాపురం నుంచే ప్రజలకు మంచి చేస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడో తిరుగుతాడేంటి పవన్ కళ్యాణా? ఏందయ్యా ఇది, నువ్వు చెప్పింది చేయా, ఏమిది, ఇట్లా చేయకూడదు కదా. అయితే ఇందులే కానీ పో, నువ్వు ఎక్కడున్నా ఉపయోగం లేదులే కానీ అంటూ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పిఠాపురానికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి గవర్నమెంట్ స్కూల్ని చూసి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా 100 రెట్లు బాగుంది అని కితాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే మీడియా ముందు మాట్లాడలా, పాపం ఎవడో పొరపాటున సెల్ ఫోన్తో వీడియో తీస్తుంటే ఆ వీడియోలో రికార్డ్ అయింది, అదే వైరల్ అయింది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూలని పొగిడిన మన పవన్ కళ్యాణ్ అంటూ అయితే ఇందులే ఒక ఏమైంది. ఇప్పుడు ఆయన ఫోటో లేదంట పవన్ కళ్యాణ్ గారి ఫోటో. అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు బాబు. నిన్నేమో రికార్డింగ్ డ్యాన్సులు, నిన్నేమో సీజ షిప్పులు, ఈరోజు పిఠాపురంలో కొట్టుకుంటున్నారంట ఎవరికి పడితే వాళ్ళు. సార్ పవన్ కళ్యాణ్ సార్, మన జన సైనికులకి కొద్ది క్రమశిక్షణ నేర్పండి సార్, కంట్రోల్లో పెట్టండి సార్. టీడీపీ వాళ్ళ చేతులు ఎందుకు సార్ కుక్క తన్నులు తింటున్నారు? అవసరమా సార్? గతంలో కూడా చూసాం కదా సార్, బట్టలెప్ప తీసి ఉరికిచ్చి కొట్టారు పిఠాపురంలో జన సైనికుల్ని. ఇప్పుడు జన సైనికులే ఈ ఇనాగరేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆపేశారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని. అరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు భయ్యా, ఫోటో లేదంటే? నాకు అర్థం కాదు. అది టీడీపీ వాళ్ళు కడుతున్నట్టుగా రావాలి లెక్కలోకి. ఆ హాస్పిటల్ టీడీపీ వాళ్ళ క్రెడిట్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ క్రెడిట్లోకి వెళ్తే ఎలా? రేపు బీజేపీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎదురు తిరిగినాడు అనుకో, మరి టీడీపీకి బొక్క కదా, ఇది మేము కట్టించని చెప్పుకోలేరు కదా. సో అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలా. ఆ మాత్రం లాజిక్ అర్థం చేసుకోకుండా మీరేం దేవో తెగ అల్లరి చేస్తారు అంటూ మీడియా సంఘాలు, మేధావి సంఘాలు చెప్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎలక్షన్లో గెలిచిన తర్వాత రోజుకి ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్తో పాటు అందరు మంత్రుల ఫోటోలు పడ్డాయి, మెయిన్ వాళ్ళవి. రెండో రోజు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పడ్డాయి. మూడో రోజు పవన్ కళ్యాణ్ ఫోటోలు లేపేశారు. అలా రోజుల వారీగా న్యూస్ పేపర్లో ఫోటోలే లేపేసినప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుతున్నటువంటి హాస్పిటల్కి తన ఫోటో పెట్టలేదని అడుగుతాడా ఏంటి? పిల్ల సైనికులు, జన సైనికులు, ఏంద్రా మీరు ఎక్కడో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోక ఇట్లా వచ్చే ప్రతి దాన్ని పవన్ కళ్యాణ్ అసలు ఇలా పవన్ కళ్యాణ్ అని మీరు చెప్పించే బదులు అమిత్ షా చెప్పినట్టు
దేవుణ్ణి జపించారనుకోండి, ఆ మాంతం స్వర్గానికి తుర్రుని పోతారా పిల్ల పిత్రే బచ్చాలు అంటూ చాలామంది ఎద్దేవా చేస్తున్నారు బయట. సో ఓవరాల్గా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్న జన సైనికులు, చివరికి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండా అవమానించిన వైనం, ఇవన్నీ తెలిసి కూడా నోరు తెరవకుండా మెదలకుండా కుక్కిని పెన్లా ఉన్న పవన్ కళ్యాణ్. సో ఓవరాల్గా ఇది ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.